హలో అండి. హలో, మీ పేరు? ప్రసన్న కుమార్. ఓకే. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? 5 ఇయర్స్ పరిపాలన అంటే మనకి మెయిన్ డెవలప్మెంట్ అనేది ఉండాలండి. అంటే పథకాలు అలాంటివన్నీ ఇస్తున్నారు, ఫ్రీ పథకాలని. అంటే వాళ్ళకి అయితే బాగుంది, వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. యాజ్ ఏ అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఒక టీచర్స్ కానీ ఎవరైనా అంటే అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ ఇవన్నీ చేస్తారు, వాళ్ళకి ఇబ్బందే కదా. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఏంటంటే ఒక ఇండస్ట్రీస్ అనేవి తెచ్చి వాటి ద్వారా డెవలప్ చేస్తూ వాటి నుంచి వచ్చిన ఇన్కమ్ సోర్సెస్ బట్టి పథకాలు అనేవి ఇస్తే అందరికీ హ్యాపీ. అంతేగాని ఏదో అప్పులు చేసి డెవలప్మెంట్ చేశారనేది అయితే లేదు. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం గురించి మేము అంటే సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. పరిపాలన అనేది ఎలాగుండాలంటే మనకి ఇన్కమ్ సోర్స్ అనేది రప్పించాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇప్పుడు మనకి ఒక 2 మిక్స్డ్ ఆంధ్ర ఉన్నప్పుడు చాలా బాగుండేది, మనకి ఇన్కమ్ సోర్స్ అంతా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఆంధ్ర సెపరేట్ అయిపోయిందో ఇన్కమ్ సోర్సెస్ అన్నీ కూడా అటువైపు ఉన్నాయి. మనకి ఇటు చూస్తే డెవలప్మెంట్ అనేది లేదు. సో ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. ఇప్పుడు ఏదో పేదలు పథకాలు తీసేసుకుంటున్నారు, ఏదో అయిపోతుంది అనుకుంటే అది ఎంతవరకు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలోని ఒక ఫ్యామిలీ పర్సన్ ఉన్నారంటే తనకు ఆర్థిక స్తోమత లేకపోయినా పిల్లల భవిష్యత్తు కోసం ఏదో అప్పులు చేస్తారు. బట్ ఒక ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి తను మీదకి అప్పుల వాళ్ళు అంత బర్డెన్ పెరిగిపోయి వాళ్ళు కూడా అంటే సూసైడ్ చేసుకునేంత స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఆ లిమిట్ క్రాస్ అయిపోతే ఇంక చేసేది ఏం లేదనమాట. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది అది సిచ్యువేషన్. నేను అంటే ఒక జగన్ గారికి కానీ అంటే వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఎవరికి సపోర్ట్ చేసేది అయితే కాదు. అంటే ఉన్నది న్యాచురల్గా ఎలా జరుగుతుందో అది చెప్తున్నాను. మరి ఇప్పుడు మీరు ఓటు ఎవరికి అనేది అది నా ఇంటర్నల్ ఇది, నేను అది ఓపెన్ అవ్వను. బట్ అంటే ఏ ప్రభుత్వం బాగాలేదు అంటున్నారు కాబట్టి, సో ఏ ప్రభుత్వం వచ్చినా ఒక్కలాగే ఉంటుంది అంటున్నారు కాబట్టి మీ ఓటు ఎవరికని అడిగాను యాక్చువల్గా. అంటే ఓటు అనేది ఏంటంటే ఇప్పుడు అది నేను బయటికి చెప్పను, కానీ నాకు పర్సనల్గా అంటే నాకు కొంతవరకు నేను చెప్పాను కదా, నాకు డెవలప్ చేసేది అది చూపిస్తే నేను జగన్ గారికైనా ఓటేస్తాను. అంతే తప్ప ఒక ఏదో చేసేసి పథకాలు ఇచ్చేసి అంటే ఈ కాన్సెప్ట్ అనేది నచ్చలే. ప్లస్ వాలంటీర్ వ్యవస్థ అనేది తెచ్చారు, అది చాలా బాగుంది. అంటే ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చే అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. అది ఎవరికి ఇవ్వాలి? వికలాంగులకు కానీ, ఏజ్డ్ పర్సన్స్ కానీ అలాంటి వాళ్ళకి ఇస్తే అది చాలా యూజ్ఫుల్. అంతేగాని అందరినీ పిలిచి పథకాలు చేసేసి చేయడం అనేది అది రైట్ థింగ్ కాదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు సినిమా విషయంలో ఎంత పర్టికులర్గా ఉంటారో తెలుసు. రాజకీయంలోకి ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది సెకండ్ ఎలక్షన్. సో మీ వరకు ఆయన నెగ్గుతారు అనుకుంటున్నారా? ఆయన నెగ్గుతారో లేదో అనేది పక్కన పెడితే ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. అంటే నేను ఒక ఇదిగా మాట్లాడట్లేదు, ఇద్దాం ఒకసారి ఛాన్స్. టీడీపీని చూసాం, వైసీపీని చూసాం, అలాగే జనసేన కూడా మనం ఒక ఛాన్స్ ఇస్తే ఏమో చేస్తారేమో చూద్దాం. అంటే ఎవరైనా వచ్చినా కూడా ఏంటంటే పవర్ కోసం వస్తారు, ఏదో చేస్తారు, కానీ అల్టిమేట్ ఫైనల్గా రావాల్సిన ఏంటంటే ప్రజలకి మంచి జరగాలనేదే మెయిన్ కాన్సెప్ట్. అది ఎవరు వస్తే వాళ్ళకి మనం సపోర్ట్గా చేస్తామనేది నా అభిప్రాయం. ఓకే. లాస్ట్ టైం ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి గారు వచ్చారు, సో ఆయన వెనక్కి తగ్గారు. పవన్ కళ్యాణ్ గారు రెండోసారి మళ్ళీ నామినేషన్ వేశారు, అంత బాగుంది. కానీ ఈసారి కూడా ఓడిపోతే మూడోసారికి ఆయన తట్టుకునే సత్తా ఉందంటారా? నిలబడాలండి, ప్రతిదీ కూడా అలా నిలబడి. అంటే ఆయన ఇప్పటికి 15 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు స్టిల్ ఆయన నిలబడే ఉన్నారు. సో చూద్దాం ఆయన పేషెన్సీ ఎంతవరకు ఉందో ఏంటనేది మనం చూస్తే తెలుస్తుంది. లాస్ట్ టైము గాజువాకలో పోటీ చేశారు, ఓడిపోయారు. సో ఇప్పుడు చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు రాజమండ్రి పిఠాపురం నుంచి చేస్తున్నారు. సో చూద్దాం, ఆయన ఇప్పుడు కూడా నిలబడి ఉండి చేస్తే ఉంటుందని నాకు ఉంటుంది. అంటే నాకైతే అభిప్రాయం ఉంది, ఆయన నిలబడాలనేది నా కాన్సెప్ట్, ఉంటారని. ఈసారి చంద్రబాబు నాయుడు పార్టీ కనుక రాకపోతే ఇంకా పార్టీ కొలాప్స్ అయిపోద్ది, ఆయన స్థానంలో బాలకృష్ణ గారు ఇంకెవరైనా వచ్చే ఛాన్స్ ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఛాన్స్ అయితే లేదు అని అంటున్నారు. సో మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఛాన్స్ లేదనేది ఏంటంటే ఆయన వయసు రీత్యా కూడా ఆయన ఇప్పుడు డౌన్ అవుతారు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అనేది ఆయన నిలబడతారు. ఈ ఎలక్షన్లో కానీ ఏమైనా మిస్యూజ్ అయితే మాత్రం ఆయన వయసు రీత్యా కూడా ఆయన రారని ఉంటారేమో అనుకుంటున్నాను. సో ఫర్దర్గా ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారు. సో మరి వాళ్ళు ఏదైనా లీడ్ తీసుకొని
టీడీపీని నిలబెడతారేమో అని చూడాలి. మరి ఇది మనకి ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్ మనకు తెలుస్తుంది. అవును. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఈసారి ఒకవేళ జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్ గారిని రాకపోతే కనుక ఈసారి ఆయన జైలుకి వెళ్ళడం మాత్రం పక్కా, ఆయన పాత కేసులను తిరిగేస్తారు అని అంటున్నారు. పాత కేసులన్నీ తిరిగేస్తారు అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది మేడం. ఏదైనా కూడా అది కోర్టులు ఈ పాటికి ఏదో సెటిల్మెంట్ చేసి, అది జగన్ గారి వైపు నుంచి అయినా ఏదైనా కూడా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఈ పాటికి సెటిల్మెంట్ చేసేయాలి. అది ఇంకా కోర్టులో అలా నానుతూనే ఉంది. సో అల్టిమేట్గా అది ఏదో జరుగుతుంది సంథింగ్. అది తర్వాత తెలుస్తుంది, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి మనం ఏం అనలేము. ఏదైనా సిబిఐ కానీ ఏదైనా వాళ్ళు తేల్చాలి. థ్యాంక్ యూ సో మచ్.